సంగమా, ప్రభువు జ్ఞాపకం చేసుకుంటూ ఒక చిన్న లేఖన భాగం చదివి కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. పాత నిబంధన గ్రంథంలో నుంచి నేను తరచుగా చెప్తూ ఉంటాను. సంఖ్యాకాండం 20వ అధ్యాయము, ది బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ 28. అక్కడ 3-4 వచనాల్లో ఇలా రాయబడినది. మరియు నీవు వారికి ఇలాగూ ఆజ్ఞాపించుము, మీరు యెహోవాకు నిత్యమైన దహన బలి రూపంగా ప్రతిదినము నిర్దోషమైన ఏడాదివకు 2 మగ గొర్రె పిల్లలను అర్పింపగలరు. వాటిలో ఒక గొర్రె పిల్లను ఉదయమందు అర్పించి సాయంకాలం రెండవ దాన్ని విస్తారమైనటువంటి బలులు ఉదయము సాయంకాలం క్రమంగా అర్పించేవారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆదికాండం 22వ అధ్యాయంలో ఇస్సాకుకు ప్రతిగా అక్కడ దేవుడు యెహోవా ఈరే అనే మాట మనం అక్కడ చూస్తాం. క్రీస్తుకు ముంగుర్తుగా అక్కడ ఇస్సాకు ఉంటున్నాడు. కానీ నూతన నిబంధన గ్రంథంలో మనం 2 వాక్యాలు చూస్తాం. యోహాను 1:29, యోహాను 1:36లో బాప్తిసం ఇచ్చి యోహాను యేసు ప్రభువుని చూసి ఏమని చెప్పాడు? మరునాడు యేసు ప్రభువు తన వైపు రావడం చూసి, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. ఆయనకు ఎలా తెలిసింది? బాప్తిసం ఇచ్చి యోహానుకి ఎలా తెలిసింది? అక్కడ రాయబడింది స్పష్టంగా. ఆ మొదటి అధ్యాయంలో ఎవరిపైకి పరిశుద్ధాత్మ పావురము రూపంలో దిగి వస్తుందో ఆయనే దేవుని కుమారుడని బాప్తిసం ఇచ్చి యోహానుకు చెప్పాడు దేవుడు. మరలా 2వసారి చెప్పాడు 1:36లో, ఇదిగో దేవుని గొర్రె పిల్ల. బిగ్గరగా చెప్పాడు కొట్టి మరలా ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఆ యోహాను సువార్త రాసినటువంటి ఆ భక్తుడే మరల ఒక వాక్యం చదివి మనం బలిలో ప్రవేశిస్తాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో భక్తుడు ఇలా తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు? ఆయనే మన పాపములకు పరిహారమై ఉన్నాడు అనే మాట చెప్తాడు. అనగా ఫుట్నోట్స్లో ప్రాయశ్చిత్తం అని రాయబడ్డది. మన పాపముల కొరకు మాత్రమే కాదు, ఏమని రాయబడ్డది? సర్వ లోకములకు పరిహారమై ఉన్నాడు. అనగా ప్రాయశ్చిత్తం అనే మాట రాయబడ్డది. కేవలం కొంతమంది కొరకు మాత్రమే కాదు. బిగ్గరగా చెప్పబడి ప్రభువును మహిమపరచండి. పాస్టర్ గారు వాక్యం చెప్తున్నప్పుడు అలా ఉన్నదా లేదా అని కూడా మనం చూసుకోవాలి. ఆయన లోకమంతటి కొరకు, నీ కొరకు నా కొరకు దేవుని ప్రణాళిక అలా ఉంటుంది. మనం గ్రహించం, కొన్నిసార్లు గ్రహించం. ఎందుకంటే శిష్యులు లూకా సువార్తలో ప్రభువును సమరయంలో చేర్చుకోనందుకు ఏమన్నారు? ప్రభువా, వారు చేర్చుకోలేదు కాబట్టి ఏం చేయాలి? ఆకాశం నుండి అగ్ని దిగి వాళ్ళందరికీ ఖాతం భస్మం బూడిద చేశారు. ప్రభు ఏమన్నాడు? మనుష్య కుమారుడు రక్షించడానికే వచ్చాడు కానీ శిక్షించడానికి రాలేదు. బిగ్గరగా చెప్పబడి ప్రభు, ఇది మీ కొరకు వేయబడిన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయన్నాడు. దిస్ ఇస్ మై బాడీ దట్ ఈస్ బ్రోకెన్ ఫర్ యు. ఈ శరీరాన్ని మనం చూసినప్పుడు, ఈ రొట్టెను చూసినప్పుడు ఆయన దేహము 129వ కీర్తన 3వ వచనంలో రాయబడింది, నాగటి సాళ్ళ వలె దున్నబడ్డదంట. ఒకసారి చూడండి, 129వ కీర్తన 3వ వచనం చూడండి. మనం ముగిస్తాం. 129:3 చూడండి. దున్నువారు ఏం చేశారట? వీపు మీద దున్నారట. ఏం చేశారట? సాళ్ళను పొడుగుగా. వాస్తవంగా చెప్తున్నా, ఆ నాగలి ఇనుకున్న వేళ్ళు ఆ భూమిలో పడ్డప్పుడు పెద్ద పెద్ద బెల్లం బయటికి వస్తుంది. ప్రభు యొక్క దేహమంతా కూడా అలా అయిందట. నిజంగా ఆ రొట్టె చూసినప్పుడు మనకు ఆయన శరీరం గుర్తొస్తుంది. దిస్ ఇస్ మై బాడీ అన్నాడు. ఈ శరీరము మీ కొరకు విలువబడ్డది, దీన్ని తీసుకొని తినండి. నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే
నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వారిని లేపుదు. తల వచ్చి మనం పరీక్షించుకుందాం. ఈ మహాప్రసాదం ప్రభు మనకిచ్చాడు. ఈ బలియాగాన్ని మనం స్మరిస్తూ ప్రార్థిస్తూ కృతజ్ఞత చెల్లిస్తాం.